మీ పెద్దమ్మగారు అలాంటి మాటలంటారేంటి రుద్ర? తల్లిదండ్రులుగా మా బాధ ఆమెకు అర్థం కాదా? పెద్దమ్మకి ప్రమీల అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. తనెక్కడ దూరం అయిపోతుందోననే టెన్షన్లో అలా మాట్లాడింది. పైగా పెద్దమ్మకి కుటుంబం అన్నా కుటుంబ విలువలన్నా ఎంత గౌరవమో మీకు కూడా తెలుసు. ప్రమీలకి మళ్లీ పెళ్లి చేస్తే ఈ కుటుంబ గౌరవం ఎక్కడ పాడైపోతుందో అని భయపడుతున్నారు. ఒక ఆడపిల్ల జీవితం కంటే కుటుంబ గౌరవం పెద్దది కాదు కదా బాబు. మీ పెదనాన్నగారు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు అంటే భార్య మాటని సపోర్ట్ చేస్తున్నట్టేగా? అయ్యో లేదండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. పెదనాన్న కూడా ప్రమీలకి ఇంకో పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే పెద్దమ్మను ఒప్పించడం కాస్త కష్టం కాబట్టి ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు అంతే. నిజమా బాబు? అవునండి, ప్రమీల నా తమ్ముడి భార్య అయినప్పటికీ నా చెల్లెలిగానే భావిస్తాను. నా చెల్లెలు తన భర్త పిల్లలతో ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటానో ప్రమీల కూడా అంతే సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. తను 4 గోడల మధ్య ఒంటరిగా ఉండకూడదనే పట్టుబట్టి సూపర్ మార్కెట్ బాధ్యత తీసుకునేలా చేశాను. మీరు కోరుకున్నట్టే ప్రమీలకు కొత్త జీవితం, సంతోషం, సౌభాగ్యం అన్నీ కలిగేటట్టు నేను చేస్తాను. నన్ను నమ్మండి. తన జీవితానికి ఒక మంచి తోడుగా, తనను అర్థం చేసుకునే మనిషిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. తను సుమంగళిగా, సంతోషంగా పిల్ల పాపలతో ఉండడం మీరు చూస్తారు. నన్ను నమ్మండి. చాలు బాబు, ఈ మాట చాలు. నీ అంత గొప్పగా మేం కూడా తన గురించి ఆలోచించలేం బాబు. మా కూతురి జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాం బాబు. నువ్వు చూసే అబ్బాయితోనే తను సంతోషంగా ఉంటుందన్న నమ్మకం మాకుంది. బాబు, పెళ్లి రోజున అక్షంతలు వేయడానికి మాత్రమే వస్తాం. ఇక మీదట తన బాధ్యత అంతా మీదే. అలాగే సార్, వెళ్ళొస్తాం బాబు. ఉంటాం బాబు. అత్తయ్య గారు, మీ కోపం రావడంలో తప్పులేదు. లేకపోతే మీ ముందు తలెత్తి నిలబడ్డానికే భయపడేవాళ్ళు ఇవాళ మిమ్మల్ని ఎదిరించి మాట్లాడతారా? ఇషిక, అత్తయ్య గారిని కూల్ చేయాల్సింది పోయి నువ్వింకా ఇలా మాట్లాడతావేంటి? మీరు ఆవేశపడకండి అత్తయ్య గారు. ఎంతైనా వాళ్ళు మీ వియంకులు. మీ మధ్య మనస్పర్ధలు రాకూడదు. నువ్వు కూడా ఆవేశపడకంటావేంటి? వీరు వాళ్ళేం మాట్లాడారో విన్నావా? నా కోడలికి ఇంకో పెళ్లి చేస్తారంట. ఎంత ధైర్యం ఉంటే అలా అంటారు? మీరిక్కడ ఇంకో విషయం ఆలోచించాలి అత్తయ్య గారు. ఇన్నాళ్ళు లేని ధైర్యం ఇప్పుడొచ్చిందంటే ఆ ధైర్యం ఎవరొచ్చి ఉంటారు? అంటే నీ ఉద్దేశం ఏంటి ఇష్క? ప్రమేలకి ఇలాంటి డిస్కషన్ వస్తుందని తెలిసే వాళ్ళని రమ్మని చెప్పిందంటావా? అంతే కదా బ్రో. సడన్ గా వాళ్ళ పేరెంట్స్ వచ్చారంటే ఎందుకు ఏంటి అని అడగకుండానే ఉంటుందా? నో ఇష్క, ప్రమేలకి అలాంటి ఉద్దేశం ఉండుండదు. ఇన్ని రోజులు ఇల్లు కదలలేదు కాబట్టి తనకి ఎలాంటి ఆలోచనలు రాలేదు బ్రో. సూపర్ మార్కెట్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తనలో మార్పు మీరు గమనించలేదా చెప్పండి? ఆఫ్ కోర్స్, తను కాస్త ఇండిపెండెంట్గా ఆలోచించడం మొదలుపెట్టింది అనుకో. కానీ ఇలాంటి ఆలోచన చేస్తుందని నేను మాత్రం అనుకోను. కాస్త ఫ్రీడమ్ అలవాటైతే చాలుగా బ్రో ఆలోచనలు దారి తప్పడానికి. అందులోనూ తను ఏం చేసినా రుద్రబాబు గారి సపోర్ట్ ఉండనే ఉంటుంది. అదే తన మెయిన్ ధైర్యం. రుద్రబావ కూడా దీని గురించి ఐడియా లేదేమో ఇషిక. నువ్వు అందరినీ మంచి వాళ్ళే, ఏమీ తెలియని అమాయకులు అని అనుకుంటావు బ్రో. కానీ నువ్వే పెద్ద అమాయకుడివి. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరుగుతోందని నా అనుమానం. మనం ఆవేశపడకుండా కామ్గా ఉంటే వాళ్ళు ప్రమీలక్కని తీసుకెళ్లి అన్నంత పని చేస్తారు. లేదు, అలా జరగడానికి వీల్లేదు.
అగ్నికి కాస్త ఆజ్యం పోసాం. ఇప్పుడు ఈ మంటలు ఎలా రగులుతుంటాయో చూద్దాం పదా. ప్రమీల, చేసిందంతా చేసి ఎందుకు ఈ నంగరాజు కన్నీళ్ళు? నేనేం చేశాను అత్తయ్య గారు? మీ అమ్మ నాన్న నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తున్నారన్న విషయం నీకు ముందే తెలిసి వాళ్ళని రమ్మన్నావు కదా? లేదత్తయ్య గారు, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. అమ్మ నాన్న మనసులో ఇలాంటి ఆలోచన ఉందని నాకు తెలీదు. నాకు తెలుసుంటే వాళ్ళని అసలు రానిచ్చేదాన్నే కాదు. ఇది నేను నమ్మాలా? నువ్వు గడప దాటి బయటికి వెళ్ళటం మొదలు పెట్టినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని అనుమానం వచ్చింది. అదే నిజమైంది. లేదత్తయ్య గారు, నా మనసులో ఇప్పటికీ భానుగారే ఉన్నారు. ఆయన స్థానంలో నేను వేరే ఎవరిని ఊహించుకోలేను. నోర్మయ్! నా కొడుకు పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. నీ నిజస్వరూపం తెలిసి వాడి ఆత్మ ఎంత బాధపడుతోందో. నీ భర్తకి నువ్వు చేస్తున్న అన్యాయం ఆ దేవుడు కూడా క్షమించడు. శకుంతల, ఏమైంది నీకు? ఎందుకు ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? కోడల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? ప్రమీలకు మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్తోంది కదా. తల్లిదండ్రులుగా తమ బిడ్డ ఒంటరిగా ఉండకూడదని వాళ్ళు ఆలోచించారు. అందులో తప్పే ఉంది. ఇదిగో మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నారన్న ధైర్యంతో వాళ్ళని రమ్మని ఉంటుంది. బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళ బావగారేమో ఇల్లు వదిలి బయటికి వెళ్లి బిజినెస్లు చేస్తూ స్వేచ్ఛగా బతకమని ఎంకరేజ్ చేస్తారు. మీరేమో ఇంకో పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. మీరంతా కలిసి నా బానుని ఇప్పుడు చంపేస్తున్నారు. వాడి జ్ఞాపకాలు లేకుండా చేస్తున్నారు. దీనికంటే నన్ను ప్రాణాలతో లేకుండా చేయండి. శకుంతల! చంపేయండి, చంపేయండి, నన్ను చంపేయండి, చంపేయండి, శకుంతల! చంపేయండి, చంపేయండి. శకుంతల! శకుంతల! శకుంతల!